హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్। ఈ రోజు మేము ఇంట్లో ఏం చేసుకుంటాం అనేది అంటే మాకు ఇదే కదా పెద్ద పండగ, అంటే మాకు సంక్రాంతి పండగ అనేది పెద్ద పండగ అన్నమాట ఫ్రెండ్స్। సంక్రాంతి పండుగ రోజు మా పద్ధతిలో ఇంట్లో నేను ఏమేం చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి। స్టార్టింగ్ పొద్దున్నే అయితే ముగ్గులతోటే స్టార్ట్ అవుతుంది డే। ఈరోజు మేము వేసిన ముగ్గు చూడండి ఫ్రెండ్స్। ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్లో అయితే చెప్పండి। దాదాపు పాప పొద్దున్నే స్టార్ట్ చేసిందండి, 8:30 వరకు కంప్లీట్ చేసుకున్నాము। ఆ తర్వాత ఇంకా ఇల్లులు ఊడ్చేసుకొని ఇల్లులు తుడిచేసుకొని ఇప్పుడైతే నేనైతే తలస్నానం చేశానండి। నైటే గిన్నెలు అన్నీ తోమి పెట్టేసుకున్నాను, ఎందుకంటే పొద్దున్నే ముగ్గులు ఉంటాయి కదా, అందుకోసం నైట్ తోమి పెట్టేసుకున్నానండి। గ్యాస్ కూడా క్లీన్ చేసి పెట్టాను। ఇంకా నిద్రలేసి పొద్దున్నే ముగ్గులు వేసుకున్నామండి। తర్వాత సాయికి స్నానం చేయించాను, నా స్నానం అయిపోయింది। ఇంకా మా పాప మా ఆయన అయితే ఉన్నారు ఫ్రెండ్స్। ఈ సంక్రాంతి రోజున మా పద్ధతిలో ఏ దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తాము అంటే మా ఇంటి దేవుడు ఎవరు, ఈరోజు ఏమేమి చేస్తామనేది చూపిస్తానండి। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్నానాలు అయితే అయిపోయినాయి, ఇల్లులు తొడవడం అయిపోయింది। ఇగోండి 2 పొంగలు పెట్టడానికి అయితే 2 కుండలు అయితే తీసుకున్నాను। ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి అయితే పొంగలి చేస్తానండి। ఆ తర్వాత ఇందులో పొంగలి ఎవరికి చేస్తానో చెప్తాను। ఈ దేవుడికి వచ్చేసి అంటే సంక్రాంతి రోజు కొత్త ఒడ్లు ఇంటికి వస్తాయి, దాంతో పొంగలు పెట్టి దేవుళ్ళకి నైవేద్యం చెల్లిస్తారని అంటారు కదా। మనం అయితే ఏం పొలాలు ఏం పండిట్లేదు కదా, ఇక నేనైతే కొత్త బియ్యం బస్తా తీసుకుంటానండి। ఇంట్లో బియ్యం అయితే పోయిను, అంటే ఇంట్లో బియ్యంతో కూడా పొంగల్ చేసుకోవచ్చు, కానీ కొంచెం అట్లే కొత్త బియ్యంతో చేసాను అన్న ఇది ఉండాలని నేనైతే బియ్యం సంచి తీసుకున్నానండి కొత్తది। ఫస్ట్ దేవుడికి అయితే పొంగలి పెట్టేసుకొని ఇంట్లోకి వాడుకుంటాం కత్తిరేది ఫ్రెండ్స్। ఇదిగోండి నిండు బియ్యం కట్టలో నుంచి 5 గుప్పిళ్ళు అయితే దేవుడికి పొంగలు పెడుతున్నాను। ఇదిగోండి 5 గుప్పిళ్ళు తెప్పించానండి మా ఆయన చేత। ఇప్పుడు డబ్బా కడిగి నీళ్ళు తెప్పించాను, వాడిన నీళ్ళు ఏం వాడతలేదండి దేవుళ్ళకి కదా ఫ్రెండ్స్। ఇదిగోండి ఇంకో తెపాలలో ఇంకో పొంగల్ చేస్తున్నాను, ఇది ఎందుకనేది కూడా చెప్తానండి మీకు। ఫస్ట్ ఏ పొంగల్ పెట్టుకోవాలి, మళ్ళీ తర్వాత ఏ పొంగల్ పెట్టుకోవాలి, 2 ఒకేసారి పెట్టచ్చా, అసలు ఇందులో ప్రాసెస్ ఏంది, ఎందుకు ఇదంతా సంక్రాంతి రోజు మేము చేసుకుంటాం అనేది చెప్తాను। పాలు ఫ్రెండ్స్, ఇప్పుడు 2 పొంగల్ కోసం బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్నానండి। ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పొంగల్ వండుకోవాలి। బియ్యం ఇప్పుడే కడిగాను కదా, కొంచెం సేపు అయితే నానబెట్టేసి పొంగల్ అయితే రెడీ చేస్తాను, పెట్టేస్తానండి। దీపారాధన చేస్తాను, దీపారాధన అయితే చేశానండి। ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు, హారతి లేదు, పొంగలి వండేసి నైవేద్యం చెల్లించినాక ఇవన్నీ కంటిన్యూ చేద్దాం। ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం అయితే 1 కేజీ తెచ్చానండి, అంటే ఇంత బెల్లం అయితే పట్టదు మనకు వచ్చేసి। ఇదిగోండి ఈ పొంగల్లోకి గడ్డ కొంచెం పడుతుంది, ఈ పొంగల్లోకి అయితే 1 గడ్డ, అంటే మొత్తం కలిపి నలగొట్టట్లేదండి, సపరేట్। ఇప్పుడు ఈ పొంగల్లోకి వచ్చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను, అంతా కలిపేసి అంత ఏమంటారు కలిసి ఒక దాంట్లోనే చేసినట్టు చేయకూడదండి, సపరేట్ చేయాలి। అదిగా పొంగల్ అయితే పొంగిందండి, బెల్లం అయితే నలగొట్టి పెట్టేసుకున్నానండి। ఈ పొంగు వచ్చిన తర్వాత మూత పెడితే ఇంకా పొంగుతానే ఉంటుంది, ఇంక మూత పెట్టకుండా ఉడికించుకుంటే పొంగు రాదండి, తెలియని తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాను।
ఈ లోపు ఏం చేస్తానంటే దీని మీద పక్క పొయ్యి మీద కిస్మిస్ అయ్యి వేయించుకుందాం ఫ్రెండ్స్. దేవుళ్ళ కాడికి వచ్చేలేక అన్ని చిన్న చిన్నవి కొత్త కొత్తవి సపరేట్గా ఉంటాయి అండి. ఇదిగోండి ఇందులో అయితే వేయించుకుందాం. ఇంక మిగిలిన రోజుల్లో వాడడం అనమాట. అవి పక్కకుంటాయి. ఇట్లా పొంగలు పెట్టుకున్నప్పుడు జీడిపప్పు అవి వేయించుకోవడానికి అట్లా యూస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. జీడిపప్పు అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసి ఇప్పుడు కిస్మిస్ వేస్తాను. పొంగల్కి పలుకు మీద ఉన్నప్పుడు బియ్యం అసలు బియ్యం అంటున్నా బెల్లం అసలు వేయకూడదండి. మొత్తం పూర్తిగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలనే ఎరగవు, తొందరగా కలుస్తుంది ఫ్రెండ్స్. నేనైతే టీ కూడా తాగలేదండి. అంటే ఏం తినకుండానే దేవుడికి అంటే పాలు తాగచ్చు. టీ కంటే కూడా పాలు తాగితే మంచిది. అంటే ఉండలేము లేట్ అయిద్ది అనుకున్నప్పుడు పాలు తాగటం మంచిదండి. కానీ నేనేంటంటే పాలు కూడా తాగలేదు. ఉట్టి నీళ్ళు వాటర్ మాత్రం తేపకొల్లారి తాగుతూ ఉన్నాను. అసలు ఏమి తినకుండా కటిక ఉపవాసంగా కూడా చేయకూడదు. వాటర్ తాగుతూ ఉండాలండి. లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. అందుకోసం నీళ్ళు ఒకటైతే తాగుతూ ఉన్నాను. పాలు టీ అలాంటి ఇంత మట్టికి ఏం తీసుకోలేదు. దేవుళ్ళు ఈరోజు దేవుళ్ళు చేసుకున్న తర్వాతనే తినడం అనేది ఉండిద్ది. మా ఆయనకు మాత్రం కాఫీ కల్పించానండి, తాగాడు. పొంగలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. నేనైతే ఇలా చేసుకుంటానండి. నా పద్ధతిలో అయితే నేను చూపిస్తూ ఉన్నాను. అన్నం అయితే పూర్తిగా ఉడకాలండి, పలుకు ఉండకూడదు. పలుకుంటే పొంగలు కూడా మెత్తగా రాదనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే పెట్టేద్దాము ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నానండి. నైవేద్యం కూడా పెట్టేశాను. ఇదిగోండి కర్పూరంలో గడ్డ కర్పూరం తెచ్చుకున్నాను. మన యూట్యూబ్ తరఫు నుంచి మీరు కూడా హారతి తీసుకోండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలి ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామికి పొంగల్ అయితే చెల్లించేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకో పొంగల్ చేస్తున్నాను. ఈ పొంగల్ వచ్చేసి పెద్దలకండి. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పెట్టుకున్నాకనే పెద్దలకి అంటే చనిపోయిన వాళ్ళకి కూడా మొక్కుకుంటాము. ఈరోజు సంక్రాంతి రోజున బట్టలు కూడా పెట్టుకుంటామండి. బట్టలు పెట్టుకొని పొంగల్ పెట్టుకొని చేసిన అప్పాలు ఏమన్నా ఉంటే అవి పెట్టేసుకొని మొక్కుకుంటాము. ఇప్పుడైతే ఇదిగోండి పొంగల్ అయితే చేస్తున్నాను అండి. ముందు దేవుళ్ళకి ఫస్ట్, తర్వాత కొద్దిగా రైస్ కడిగి పెట్టి మళ్ళీ చారు చేస్తాను. అది పెట్టండి, ముగ్గు మాత్రం దొక్కుతుంది. అది పెట్టండి. ఎల్లో ముగ్గంతా దొక్కావు. తలిగింది పోయాలదంట. ఎల్లో ఒక అడుగు. అయ్యో హారిక ఎంత కష్టపడిందో అదంతా బాగా చెప్పొచ్చి. ఇగో బట్టలు ఓకేనా. కొత్త బట్టలకి పసుపు పెడుతున్నా. పెద్దలకి ఈ విధంగా బట్టలు పెట్టి మొక్కుంటామండి. దీపారాధన అయితే చేసేద్దాం. ఇదిగోండి ఫస్ట్ పైన దేవుడికి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెద్దలకైతే చేసుకుంటున్నామండి. ఫస్ట్ దేవుళ్ళు చేసుకున్న తర్వాతనే పెద్దలకైతే చేసుకోవాలి. నేను చేసుకునే విధానం చూపిస్తున్నాను. సాంబ్రాణి పొగ ఖచ్చితంగా ఉండాలండి. కొబ్బరికాయ
కొబ్బరికాయ కొట్టు. అక్కడ పెట్టి బట్టల మీద పెట్టి అది కూడా పెట్టే పీస్ దీమాకలే ఇది తోకలది మొక్కు మొక్కండి నాకు ఒకసారి నువ్వు మొక్కాలి ఆరతి అదే దీంట్లో మొక్కు మొక్కు దండం పెట్టుకో ఇటు మంచిగా పెట్టుకో బేని మొన్న అడుగు ఇంకా చదువు రావాలి ఇంట్లో నీళ్ళు పోసుకో కొన్ని పొంగు కొన్ని పోయి ఇటు నుంచి అటు ఇప్పుడు ఫ్రెండ్స్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు పెద్దలకి అలా పిండి వంటలు బట్టలు పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే కట్న వేసేస్తాము. వాళ్ళు వచ్చి ఆ కొత్త బట్టలు వేసుకొని ఆ పిండి వంటలు స్వీకరిస్తారని మా నమ్మకం అండి. ఇంకా ఈ రోజు అయితే ఎంత ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంట్లో. ఇప్పుడైతే 2 minutes కట్న వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టిన పొంగలి తల కొంచెం తీసుకుంటున్నాము. ఇదిగోండి 2 పొంగళ్ళు దగ్గర పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇంకా తినేస్తున్నామండి. 2 పొంగళ్ళు ప్రసాదం లాగా స్వీకరిస్తాము. కానీ దేవుడికి పెట్టిన పొంగలి బయట ప్రసాదం లాగా పంచుతామండి. పెద్దలకు పెట్టిన పొంగల్ మాత్రం మా ఫ్యామిలీ వరకే తింటాము. బయట అయితే ఎవరికి పెట్టము. ఎందుకంటే మా పెద్దలు అంటే చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటాం కాబట్టి మా ఊరికే తింటాము. దేవుడికి పెట్టిన పొంగల్ మాత్రం బయట పంచుతామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దేవుడికి పెట్టిన పొంగలి పెద్దలకు పెట్టింది. పిల్లలకు కూడా అంతే. ఇంట్లో ప్లేట్లు అయితే తినమండి, ఇస్తరాకుల్లో తింటాము. ఇంతకు ముందు వచ్చిన ఇస్తరాకులు ఇప్పుడు రావడం లేదు కదా, ఇంకా అందుకని ఇదే ఇస్తరాకు లాగా భావించి తినేస్తున్నాము. సాయి కంప్లీట్ అయిపోయింది అప్పుడే. ఓకే ఫ్రెండ్స్, మా వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకటి ఎగ్జిబిషన్ వీడియోలు కలుస్తాం. బై ఫ్రెండ్స్.